ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రజలు కొలిచే దైవం ఆ తల్లి వైష్ణోదేవి. ఆమెను జగజ్జనని అని కూడా అంటారు. ఆమెను ఒక్కసారి దర్శించుకుంటే చాలు, అప్పటి వరకు ఉన్న ఎన్ని బాధలైనా తొలగిపోతాయి. వైష్ణోదేవి ఆలయంలోకి జోలె పట్టుకుని వెళ్ళి అమ్మను మీరేదైనా కోరుకున్నారంటే ఆమె మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించదు. మాతా వైష్ణోదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారంగా నమ్ముతారు. మాతా వైష్ణోదేవి ఆలయం భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇది జమ్మూ కాశ్మీర్లో కత్రా నుండి 14 కిలోమీటర్ల దూరంలో త్రికూట కొండలపై ఉంది. ఈ ఆలయం సుమారు 5200 అడుగుల ఎత్తులో నిర్మించారు. మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎవరు పడితే వారు ఈ అమ్మను దర్శించుకునే భాగ్యం ఉండదు. ఎందుకంటే ఆ తల్లి వైష్ణోదేవి నుంచి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే ఆ భక్తులు ఆమెను దర్శించుకోగలుగుతారు. అంత పవర్ఫుల్గా ఆ అమ్మవారిని చెప్తారు. మాతా వైష్ణోదేవి యాత్ర చేసే సమయంలో భక్తులు అమ్మ నన్ను పిలిచింది, అమ్మ నన్ను అనుగ్రహించింది అంటూ నినాదాలు చేస్తూ 14 కిలోమీటర్ల పాటు నిటారుగా ఉన్న కొండను ఎక్కి మరీ అమ్మవారిని దర్శించుకుంటారు. వైష్ణోదేవి ఆలయ స్థాపన గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మాతా వైష్ణోదేవి మహిమల గురించి ఋగ్వేదం నుండి మహాభారత కాలం, త్రేతాయుగం వరకు వివరించబడింది. భారతదేశంలో పురాతన కాలం నుంచి మాతా వైష్ణోదేవి అమ్మవారి యాత్రకు వెళ్తూ ఉంటారు భక్తులు. మరి ఆ తల్లి ఎవరు, ఆమె జీవితం ఎలా మొదలైంది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతయుగంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి వారిలో ఉన్న అద్భుతమైన తేజస్సును బయటకు తీసి ముగ్గురువి కలిపి ఒక చిన్న పాపలో ప్రవేశపెడతారు. అప్పుడు ఆ పాప ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. నన్నెందుకు సృష్టించారు అమ్మలారా అని అడిగేసరికి, త్రేతాయుగంలో నువ్వు భూలోకంలో పుట్టి శ్రీరాముడిని విష్ణువు యొక్క అవతారంగా గుర్తించాక భూలోకంలో నీ అవతారం ముగిసిపోతుంది. ఆ తరువాత నువ్వు శ్రీ మహావిష్ణువులో ఐక్యమై వైష్ణవిగా భూలోకంలో పూజలందుకుంటావు అని చెప్పారు. అలా ఆ పాప ధర్మ సంరక్షణార్థం త్రేతాయుగంలో దక్షిణ దేశంలో రామేశ్వరం దగ్గర ఉన్న రత్నాకర సాగర్ అనే ఆయనకు కూతురుగా పుడుతుంది. ముగ్గురు తల్లుల అంశతో పుట్టింది కాబట్టి మొదట్లో ఆమెను త్రికూట అని పిలిచేవారు. అయితే పాప జన్మరహస్యం తెలియని రత్నాకరుడు పాపకు వైష్ణవి అని నామకరణం చేసి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. వైష్ణవి చిన్నప్పటి నుంచే జ్ఞానం ఎలా సంపాదించాలో నేర్చుకుంది. ఏ గురువులు ఆమె జ్ఞానతృష్ణను తీర్చలేకపోయేవారు. అలా వైష్ణవి తన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలను అని తెలుసుకుని ఇల్లు వదిలేసి అడవుల్లోకెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంది. అప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ వైష్ణోదేవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువు అని అనుకుంటుంది. ఆయనే తన దగ్గరకు వచ్చాడని భావిస్తుంది. అలా వచ్చిన ఆయనను తనలో లీనం చేసుకోమని కోరుతుంది. శ్రీరామచంద్రుడు ఇది తగిన సమయం కాదని, అరణ్యవాసం తర్వాత తిరిగి ఇక్కడికి వస్తానని, అయితే ఆ టైంలో ఆమె తనను గుర్తుపడితే గనక తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని చెప్తాడు. అలా శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధ వంటి అన్ని కార్యక్రమాలు అయిపోయాక అయోధ్యకు తిరిగి వెళుతూ వైష్ణోదేవి దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వస్తాడు. కానీ వైష్ణవి మాత్రం విష్ణుమాయను గుర్తుపట్టలేకపోతుంది. దాంతో ఆయనలో ఐక్యమయ్యే కోరిక తీరకుండా ఉండిపోతుంది. అలా బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదారుస్తాడు. తాను ఏకపత్ని వ్రతుడిని, సీత మాత్రమే నా భార్య అని చెప్పి ఆమె తనలో ఐక్యమవడానికి ఇంకా సమయం రాలేదు అని చెప్తాడు. కలియుగంలో తాను కల్కి అవతారంలో వస్తానని, అప్పుడు నీ కోరిక తీరుస్తాను అని ధైర్యం చెప్పాడు. అప్పటి వరకు ఈ వానర సేనలు నీకు సహాయంగా ఉంటాయని చెప్పాడు. అలా నెరవేరని కోరికతో ఆమె త్రికూట పర్వత శ్రేణుల్లో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అలా శ్రీరాముడి ఆజ్ఞను ఇప్పటికీ మాత వైష్ణోదేవి ఆయన కోసం ఎదురు చూస్తూ పర్వత శ్రేణుల్లో తపస్సు చేసుకుంటోంది అని భావిస్తారు. అయితే మాతా వైష్ణోదేవి ఆలయ స్థాపన చరిత్రకు సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. మాతా వైష్ణోదేవి ఆలయ నిర్మాణాన్ని 700 సంవత్సరాల క్రితం శ్రీధర్ అనే భక్తుడి ద్వారా నిర్మించబడింది అని తెలుస్తోంది. శ్రీధర్ బ్రాహ్మణ పూజారి. అతను మాతా వైష్ణోదేవికి పరమ భక్తుడు. ఒకసారి శ్రీధర్కి వైష్ణోదేవి కలలో కనిపించి అన్నదానం చేయాలని కోరుతుంది. అయితే శ్రీధర్ ఆర్థిక పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది.
ఇక తప్పక శ్రీధర్ అమ్మవారికి ప్రసాదం అన్నదానం చేయడం కోసం డబ్బు సరుకులు లేకపోవడంతో నగరంలో కొంతమంది దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి అమ్మవారు కలలో కనిపించి ఇలా చేయమని కోరారు అని చెప్తాడు. ఎంతో కొంత సహాయం చెయ్యమని అర్థిస్తాడు. అలా చేస్తే అమ్మవారి కోరిక నెరవేరుతుంది అనుకుని వాళ్లకు చెప్పి ఇంటికి వచ్చి నిద్రపోతాడు. కానీ ఆ రాత్రంతా ఆ విషయాన్నే ఆలోచిస్తూ పడుకుంటాడు. అయితే రెండో రోజు పిలిచిన వాళ్లకంటే ఇంకా ఎక్కువ మంది అన్నదానానికి వచ్చేస్తారు. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడు వైష్ణోదేవి 8 ఏళ్ల బాలికగా వచ్చి అందరికీ విస్తరాకులు పరిచి భోజనాలు వడ్డిస్తుంది. ఎవరు కోరిన వంటకాన్ని వారికి వడ్డించి తృప్తిగా భోజనం చేసేలా చేస్తుంది. ఆ చిన్నారిని అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు చూస్తారు. ఆమె పేరు వైష్ణవి అని తెలుసుకుంటారు. కానీ అందరి భోజనాలు అయిపోయాక ఆ చిన్నారి కోసం అంతా వెతుకుతారు. కానీ ఆమె ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ బ్రాహ్మణులకు ఆ బాలిక కలలో కనిపిస్తుంది. తాను ఉన్న గుహ గురించి చెప్తుంది. అప్పుడు వాళ్లకు ఒక సామాన్య బాలిక కాదు, సాక్షాత్తు వైష్ణవియే అని తెలుస్తుంది. అలా చెప్పిన దారి కనుక్కుని వెళ్ళి అక్కడ వైష్ణోదేవిని చూసి ఆమెను పూజిస్తారు, ఆరాధిస్తారు. అలా శ్రీధర్ ఆ తల్లి కోసం ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. అయితే శ్రీధర్ అన్నదానం చేసే సమయంలో భైరవనాథ్ అనే తాంత్రిక వ్యక్తిని కూడా భోజనానికి పిలుస్తాడు. భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనను వివాహం చేసుకోమని విసిగిస్తూ ఉంటాడు. అంతేకాదు, భోజన సమయంలో కూడా భైరవుడు ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు. వైష్ణవి అతని ప్రవర్తన గురించి గట్టిగానే మందలిస్తుంది. అయినా అతను వినడు. గొడవను పెద్దది చేయడం, భైరవుణ్ణి శిక్షించడం ఇష్టం లేని వైష్ణోదేవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళ్ళిపోయి తన తపస్సును కొనసాగించుకుంటూ ఉంటుంది. అయినా సరే భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడుతూనే ఉంటాడు. త్రికూట పర్వతంలోని తన పవిత్ర గుహ దగ్గరకు వెళుతుంది వైష్ణవి. అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న భైరవుడి తలను ఆ గుహ బయట తన త్రిశూలంతో ఒక్క వేటుతో నరుకుతుంది వైష్ణవి. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడుతుంది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్థిస్తాడు. అయితే భైరవుడు ఇదంతా కావాలని చెయ్యలేదని, మోక్షప్రాప్తి కోసం ఇలా చేయాల్సి వచ్చిందని తెలుసుకుంటుంది అమ్మవారు. అలా అతణ్ణి వధించి పునర్జన్మ నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. ఆ భైరవుడు తల పడిన చోటు ఆయన పేరుతో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇక భైరవుడి శరీరం మాతా వైష్ణోదేవి ఆలయంలో కనిపిస్తుంది. అలా ఆ తల్లి భైరవుడు చేసిన తప్పును క్షమించి అతని మీద దయతలచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శించుకుంటారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది. అలా వైష్ణోదేవి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవుడి ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు భక్తులు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల పక్షంలోని ప్రధాన యోధుడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆ మాత వైష్ణోదేవి యొక్క ఆశీర్వాదం తీసుకోమని ఆజ్ఞాపిస్తాడు. అలా అర్జునుడు తన ప్రార్థనలతో వైష్ణోదేవిని తన స్తోత్రంతో ఆమెను మెప్పిస్తాడు. ఆమె ఆశీర్వాదం తీసుకుంటాడు. అలా తర్వాత పంచపాండవులు నిర్మించిన ఆలయాలు కూడా కనిపిస్తాయి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి సూచన మేరకు పాండవులు వైష్ణోదేవిని పూజించినందువల్ల కేవలం 18 రోజులలోనే కౌరవులను గెలిచారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే గురు గోవింద్ సింగ్ పుర్మండల్ అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు మాతా వైష్ణోదేవి మందిరాన్ని సందర్శించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మందిరాన్ని సందర్శించిన తొలి రికార్డుగా ఇది నిలిచింది. తర్వాత స్వామి వివేకానంద వంటి ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్ర చెప్తోంది. అయితే రాజస్థాన్లో మౌంట్ అబూ మీద కొలువై ఉన్న అర్బుదాదేవిని మాతా వైష్ణోదేవిగా కొలుచుకుంటారు. కానీ ఆమె రూపం చూడడానికి కాత్యాయని అమ్మవారిలా ఉంటుంది. అర్బుదాదేవి ఆలయాన్ని అధర్దేవి శక్తిపీఠంగా కూడా కొలుస్తారు. ఈ ఆలయం రాజస్థాన్లోని మౌంట్ అబూకు 3 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంది. పార్వతీదేవి పెదవులు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. అందుకే దీనిని శక్తిపీఠంగా కొలుస్తారు. ఇక్కడ మాత అర్బుదాదేవిని కాత్యాయని దేవి రూపంలో పూజిస్తారు. నవరాత్రుల సమయంలో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పార్వతీదేవి తన తండ్రి చేసిన అవమానానికి కుంగిపోయి ఆత్మార్పణ చేసుకుంటుంది. అప్పుడు సతిలేని బాధను అనుభవిస్తూ శివుడు శోకంలో మునిగిపోయి సతీదేవి శరీరాన్ని ఎత్తుకుని రుద్రతాండవం చేస్తాడు. దాంతో భయపడిన దేవతలందరూ విష్ణువును సంప్రదించినప్పుడు అతను తన సుదర్శన చక్రం ద్వారా సతీదేవి శవాన్ని ఖండిస్తాడు. ఆమె శరీరంలో భాగాలు పడిన చోటల్లా శక్తిపీఠాలుగా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఇక ఇక్కడ మౌంట్ అబూ మీద సతీదేవి పెదవులు పడిపోతాయి.
ఇలా అదొక శక్తిపీఠంగా అవతరించింది. అందుకే ఆమెనిక్కడ అంతా అధరాదేవి అని పిలుచుకుంటారు. అలాగే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో వర్షాలు కురిపిస్తూ ఉంటుంది కాబట్టి అబుదాదేవిగా పిలుచుకుంటారు. అలా రాజస్థాన్ ప్రజలు ఈ దేవినే వైష్ణోమాతగా కొలుచుకుంటారు. మరి మీకు వీలున్నప్పుడు వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకోండి. మీ జీవితం అంతా శుభప్రదంగా సాగుతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.